అందరికీ హ్యాపీ దివాళీ. అసలైన దివాళీ అంటే ఏమో మీకు చూపిస్తాను. డొనేట్ చేయడం ఎందుకు, దాన్ని చూపించుకోవడం ఎందుకు అని చెప్పేసి చాలా మంది అన్నారు కదా. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ మీరు డొనేట్ చేయాలనేసి. హీటర్స్ అండి, వాటర్ హీటర్స్ 12 మంది ఉన్నారు. వాళ్ళ కోసం అక్క సపరేట్ గా స్టవ్ లో కాంచి పోస్తుందంట. సో ఏదో మన స్తోమత తగ్గట్టు చిన్నగా. నేను షాపింగ్ చేస్తుంటే ఏమన్నా కొత్త ఇంట్లో చేరుతున్నారా అని అడిగినారు. అన్ని నాకు అవసరమైనటివే. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఎవరు డొనేట్ చేయాలి, అన్ని కొనేటివే. ముఖ్యమైన విషయం ఏమంటే నేను అక్కకి ఫోన్ చేసి ఇక్కడ ఏం అవసరం అక్క అంటే, నువ్వు ఇంట్లో వాడని క్లాత్ పీసెస్ అయినా కూడా తేస్తుంది, అక్కడ చాలా అవసరంగా ఉంది అని చెప్పేసి. ఇక్కడ ఉన్న బెడ్ రిటర్న్ పేషెంట్స్ అందరికి వాష్రూమ్స్ అంతా వాళ్ళు బెడ్ పైన చేసేస్తారు క్లీనింగ్ కోసం అని చెప్పేసి. ఇది వింటుంటేనే మీకు వినడానికి ఏదోలా ఉంది కదా, బట్ మీరు వినడానికి ఎలా ఉంటే ప్రతిరోజు అక్క సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం కొద్దిగా ఒక 10% ఇచ్చింటాం, అంత ఎక్కువ కూడా లేదు. ఇది నేను ఇచ్చింది వీళ్ళకి ఒక పక్కకు కూడా సరిపోదు. నాకున్న స్తోమతకి కొద్దిగా నేను ఇవి మాత్రమే చేయగలుగుతున్నాను. బట్ నాకన్నా డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అనుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. అసలు డొనేట్ చేయడం ఎందుకు, దాన్ని వీడియో తీసి పబ్లిక్ చేయడం ఎందుకు అంటారు కదా. ఇది నాకు ఏ దాతలు ఇచ్చింది కాదు. నాకున్న దాంట్లో నేను ఏం పని చేశాను అనంతపురంలో చాలా మంది తెలుసు. నేను చేసే కష్టంలో ఏదో చేయడానికి ట్రై చేస్తున్నా అంతే. సహాయం చిన్నదా పెద్దదా అని కాదు, వీళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనేది ముఖ్యము. వాళ్ళకి ఏం అవసరమో అవి నాకు సందీప్ తెచ్చిచ్చాడు. నిజంగా చాలా ధన్యవాదములు సందీప్. ఇంత చిన్న ఏజ్ కి మీరు ఎక్కడ చేసే మేము చేస్తున్నాము, కానీ మీరు ఎంత దూరం 30 కిలోమీటర్ల దూరం నుంచి రావడము. ఇంత దూరం ఒక ఆశ్రమం ఉంది. ఇది జెన్యూన్ గా ఇంట్లో సొంత తల్లిదండ్రులు బాత్రూమ్ లో ఇంట్లో కూర్చుంటేనే వాష్ చేయలేని పరిస్థితి ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో మనకు అక్క దగ్గరుండి మనం చనిపోయినా కూడా అంత్యక్రియలు కూడా మనమే చేసేవాళ్ళం. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు మన దగ్గరకు వచ్చేసినారు. ఎవరు ఫ్యామిలీ ఉందనేది తెలియదు వాళ్ళకి, మనకు తెలియదు. కానీ మైండ్ పనిచేయని వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి కూడా తెలియదు, కనీసం ఆధార్ కూడా లేదు. నా ప్రయాణం ఇంతటితో ఆగదు. నాకు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నాలాంటి చిన్న ప్రాణాలు చేసే సాయం ఇది సరిపోదు. కాబట్టి మీరు డబ్బు ఇమ్మని చెప్పి నేను అడగడానికి వీడియో చేయట్లేదు. నిత్యావసరత సరుకులు ఏవైనా కూడా మీరు తెచ్చి ఇవ్వండి. చెన్నకేశవ అనాథాశ్రమం, కురగానపల్లి గ్రామం, నార్పల మండలం, అనంతపూర్ జిల్లా. అక్క ఎంత నీట్ చెప్పినా మీరు అసలు కనుక్కోలేరు. నార్పలకు వచ్చి ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేసినంటే అక్క హస్బెండ్ వస్తారు. మీరు కూడా మీకు చేతనైన సాయం అయితే ఈ ఆశ్రమం చేయండి. ఎందుకంటే ఇది ఊర బయట పల్లెలో ఒక చిన్న వీళ్ళ స్థలంలోనే వీళ్ళు ఏదో వీళ్ళ చేతనంత చేసుకుంటున్నారు. ఏం తేవాలా అని చెప్తే నేను కూడా అక్కని అడిగినాను, కానీ అక్కని ఎక్కువ సతాయించడం బాగుంటుంది అని చెప్పి నాకు నచ్చింది తీసుకుని వచ్చేసిన. నేను ఇంటికి ఏమేమైతే అవసరమైతే తీసుకుంటామో అవే తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా మన ఇంట్లో లాంటి మనుషులే కాబట్టి. ఆశ్రమం అయితే ఇలా ఉంటుంది. బట్ నాకు కొంచెం బాధ అనిపించింది అంటే రేకులు. ఫ్యూచర్లో దేవుడు నాకు డబ్బులు ఇస్తే దీన్ని కూడా చేంజ్ చేపిస్తాను. ఇదే కాదు, ఇక్కడున్న దేవుడు నాకు ఇచ్చే స్తోమతను బట్టి ఇక్కడ ఏమేమైతే అవసరం ఉంటే అవన్నీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే అప్పుడు నాకు దేవుడు డబ్బులు ఇచ్చే వరకు వీళ్ళు ఉండాలంటే కష్టం కదా. సో అప్పటి వరకు మీరు కూడా మీకు చేతనైన సాయం ఏది అది ఇదనేది ఏం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సిచ్యువేషన్ చూస్తే వీళ్ళకి ఏం అవసరమో మీకే అర్థమైపోయి ఉంటుంది. ఏం అవసరం అయితే వీళ్ళు జస్ట్ ఒకసారి కాల్ చేసి ఏమేమైతే వాళ్ళకి అవసరమో అవన్నీ కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి.